గోదావరి బనకచర్ల 450 కిలోమీటర్లు కలుపుతానంటున్నారు ముఖ్యమంత్రి గారు. చాలా సంతోషం. ఎందుకంటే గోదావరి నదిలో 3000 టీఎంసీఎఫ్టీ నీళ్లు సముద్ర పాలవుతుంది. అందులో ఒక 200 టీఎంసీఎఫ్టీ నీళ్ళు వస్తాయి. మనకి ఏమి ఇబ్బంది లేదు. అది కొన్ని లక్షల కోట్ల రూపాయల వ్యవహారం. మేము చాలా కాలం నుండి అడుగుతున్నాం. ఆయన చెప్పిన ఆస్పరి ప్రాంతానికి పోవడానికి నీళ్లు ఒక 80 కోట్ల రూపాయలతో వేదవతి ప్రాజెక్ట్ ఆలూరులో 4 టీఎంసీఎఫ్టీలో నీళ్లు. టీఎంసీఎఫ్టీ అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్, 100 కోటి గణపడగలు. 1 టీఎంసీఎఫ్టీ నీళ్లు ఉంటే 10,000 ఎకరాలకు నీళ్లు పారుతుంది 2 పంటలకి. అటువంటిది 4 టీఎంసీఎఫ్టీ జమ అయితే 40,000 ఎకరాలకు నీళ్లు పారుతుంది. కేవలం 80 కోట్ల రూపాయల ఖర్చు. దాన్ని అడుగుతున్నాను. అలాగే గుంట్రావుల ఇక్కడ సొంకేసుల అవతల అక్కడ 20 టీఎంసీఎఫ్టీల నీళ్లు తుంగభద్ర నుండి ప్రతి సంవత్సరం 50 నుండి 100 టీఎంసీఎఫ్టీ నీళ్లు సముద్రానికి పోతూ ఉంది. మనం ఇవ్వాల్సింది కృష్ణా బేసిన్కి 36 టీఎంసీఎఫ్టీ. 36 టీఎంసీఎఫ్టీ నీళ్లు తుంగభద్ర నుండి కృష్ణా బేసిన్కి ఇవ్వాలి.